వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. కర్నూలులో కూటమి ప్రభుత్వానికి షాకు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు బాబు ప్రజలను మభ్యపెడుతున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని 2వ వార్డు 11వ వార్డులకు చెందిన 500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి చేరారు. వీరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ ఎస్వి విజయ మనోహరి పార్టీ కండువాను కప్పి స్వాగతించారు. అధికార పక్షములో చేరాల్సిన ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు చేరుతున్నారంటే కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందని తెలుస్తుందని వారు తెలిపారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను కొండారెడ్డి బుర్జుపై ఎగరవేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలేశు, శ్రీనివాసులు, శ్రీనాథ్, ఆనంద్, రాజశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు. అందరు కూడా మహిళలు అందరు కూడా దాదాపుగా 500 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందరికి వచ్చేందుకు వాళ్ళందరికీ నేను పార్టీ తరఫున సాదర స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. పూర్ణచంద్ర, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం అవుతుంది. ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం అయితేనేమి, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పేద ప్రజలకు కావాల్సినటువంటి తల్లికి వందనం కానీ, లేదంటే నిరుద్యోగులకు కావాల్సినటువంటి నిరుద్యోగ వృత్తి కానీ, 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు 18,000 చొప్పున ఇస్తాను కానీ, ఇటువంటి అన్ని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, రైతులకు మోసం చేయడం, ఇట్లాంటివన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొని రావాలి అని చెప్పి ఈరోజు దాదాపుగా వాళ్ళందరూ కలిసి 500 మంది మహిళలు, వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి దాదాపుగా పూర్ణచంద్ర ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలోకి వచ్చినందుకు చూస్తే మనము ఎవరైనా అధికార పక్షంలో చేరుతారు ప్రతిపక్షం నుంచి, కానీ ఈ రోజు ప్రతిపక్షం నుంచి ప్రతిపక్ష పార్టీలో చేరడం అనేది అయితే మనము మన కర్నూలులో చూస్తా ఉన్నాము. ఎందుకంటే కూటమి ప్రభుత్వము అన్ని విధాలుగా సూపర్ 6 పథకాలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తుంది. విసుగు చెంది ఈ రోజు మహిళలైతేనేమి పూర్ణచంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు మన వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఇదే మరి చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రజలందరినీ మభ్యపెట్టినాడు, మోసం చేస్తున్నాడు అనడానికి ఇదే నిదర్శనం. ఈ రోజు ఇది ఒక మచ్చుతునక. ఇంకా రేపటి నుంచి కూడా ఇంకా భారీ ఎత్తున కూటమి నుంచి ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీలోకి జగనన్న కోసం అందరూ కలిసికట్టుగా నిలబడి చేయాలని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ పార్టీలోకి వచ్చి పార్టీ అభివృద్ధి కోసం జగనన్నను మళ్ళీ సీఎం చేసుకోవడం కోసం అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా మేమందరం ముందుంటామని చెప్పని అందరూ వస్తా ఉన్నారు. చాలా థ్యాంక్స్ చంద్ర. మరి ప్రజలందరికీ కూడా ఎప్పట్లాగానే మనము అధికారంలో ఉందా లేకపోయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాము. వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉంటాము. మమ్మల్ని నమ్మి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో చేరిన పూర్ణచంద్ర మరియు వాళ్ళ మంత్రి బృందానికి, భారీ ఎత్తున మహిళలకు ప్రతి ఒక్కరికి ఘన స్వాగతం చెప్తూ జగనన్నకు జిందాబాద్ చెప్తాం. అన్న యశ్మోహన్ రెడ్డి అన్న అక్కగారు కానీ చాలా అభిమానం వాళ్ళంటే. వాళ్ళ మీద ఉన్న గౌరవం నాకు చాలా ఎక్కువ. వాళ్ళు ప్రతి పేదవాళ్ళు ఎక్కడ కానీ ఏ చిన్న కార్యక్రమం ఉన్నా అన్న కానీ అక్క కానీ ప్రతి చోట ప్రతి ఒక్కరిని ప్రతి సందులో కానీ ఎవరికైనా కానీ అన్న చేసే సేవా కార్యక్రమాలే నన్ను ఈ రోజు అన్న కాడికి రానియడం నాకు చాలా ఆనందంగా ఉంది. అన్న పార్టీలో చేరి అన్న చేసే సేవా కార్యక్రమంలో నేను కూడా అన్నతో పాటు ఉండి అందరితో ఇలాగనే అన్న అక్క ఆధ్వర్యంలో నేను మంచిగా ఉంటాను.